నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్ అండ్ హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కింగ్డమ్ స్టారింగ్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్ అండ్ వెంకటేష్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, పాస్ట్ మూవీస్ విజయ్ దేవరకొండ కన్నా ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఇస్ లిటిల్ బెటర్. నేను బెస్ట్ అని చెప్పాను కానీ బెటర్ అంట నేను. ఎందుకంటే పాస్ట్ మూవీస్ లో సినిమాలు చూస్తాను కడుపులో చెప్తుంది, అది వేరే విషయం. ఈ మూవీలో కొంచెం మంచిగా చేసిండు. సత్యదేవ్ ఆయన రోల్ ఆయన బాగానే చేసిండు. అండ్ భాగ్యశ్రీ ఆమె పాపం ఎందుకు పెట్టిందో తెలియదు కానీ సైడ్ క్యారెక్టర్ చేసేసిండు హీరోయిన్ ని. నేను సినిమా పోయి ఇందే ఆమె కోసం, లైక్ ఆమె రోల్ కొంచెం మంచిగా ఉండదు, మంచి రోల్ ఇస్తారేమో. అండ్ హృదయం సాంగ్ కోసము ఆ సాంగ్ ఏమో లేపు దుబ్బిండ్రు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏమో సైడ్ క్యారెక్టర్ చేసిండ్రు. వెరీ డిసప్పాయింటెడ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ చాలా మంచిగా వెళ్ళింది, ఆ బీజిఎం గానీ లేకపోతే ఎవ్రీథింగ్ చాలా మంచిగా వెళ్ళింది. అండ్ ఈ సినిమాటోగ్రఫర్ ని మెచ్చుకోవాలబ్బా. మొత్తం ఫిలిం లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. అంటే ఈ 2025 లో నేను థియేటర్ కి వెళ్ళి ఫిలిమ్స్ చూసింది చాలా తక్కువనే, బట్ చూసిన ఫిలిమ్స్ లలో ఇదైతే టాప్ క్వాలిటీ ఉంది. ఇది పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కంపేర్ టు అదర్ ఫిలిమ్స్, అంటే నాకు అనిపించింది అది. అండ్ అనిరుద్ధ్ యాస్టేజ్ బీజియం కొట్టేశాడు, సాంగ్స్ కూడా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే ఏముంది అంటే, వేరే మూవీస్ నుంచి టెంప్లెట్స్ తీసుకొని వచ్చి ఇట్లా ఆ రిఫరల్ పాయింట్స్ ఇక్కడ మూవీలో పెట్టిండ్రో, లేకపోతే అదేదో తీయాలని సెకండ్ హాఫ్ తీసిండేమో నాకు తెలియదు కానీ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. ఆ సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా రాసుకొని తీస్తే ఇంకా బాగుంటుండేమో సినిమా. లేకపోతే ఒక పార్ట్ దాకా ఆపేసి సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అది మధ్యలో ట్రెండ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లక్కీలీ నాకు ఈ మూవీ మొత్తం అయిపోయాక నాకు చాలా ఒక విషయంలో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఏంటంటే మూవీ అయిపోయాక పార్ట్ 2 అని వేయలేదు, అదొక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లేకపోతే నేను డిసప్పాయింట్ అవుతుండే, ఎందుకంటే పార్ట్ 2 తీయాల్సిన అంత స్టోరీ ఏం లేదా. అండ్ ఓవరాల్ గా మూవీ బాగుందా అంటే మూవీ ఇస్ వన్ టైం వాచ్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ లో బాగా చేసిండ్రు. అండ్ విలన్ అయితే చింప వదిలేసిండు. నాకు హీరో కన్నా విలన్ బాగా నచ్చిండు, ఎందుకంటే విలనే చాలా బాగా చేసిండు. అండ్ ఇప్పుడు ఈ రివ్యూ విన్నాక నువ్వు అరే సాత్విక్ ఇప్పుడు నేను మూవీకి పోవచ్చా అని అంటే మీ ఇష్టం, మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళండి, సింగిల్ స్క్రీన్ లో కానీ మల్టీప్లెక్స్ లో కానీ మీ బడ్జెట్ ని బట్టి. లేదు అంటే ఓటీటీలో చూడండి. ఓటీటీలో కూడా రాకపోతే ఐ మీన్ ఓటీటీలో ఆ సబ్స్క్రిప్షన్ లేకపోతే మీకు తెలిసి చూడాలి, ఎంత పక్కర్లేదు. సో ఇది రివ్యూ. అండ్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కాదు కానీ ఏమంటారు, నా మనసులో ఒక మాట చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు నేను రీచ్ కోసము లేకపోతే ఒక రీచ్ కోసము, ఒక పేరు కోసం, ఒక ఫేమ్ కోసము, దేనికోసము ఎక్స్‌వైజెడ్ నేను పాడ్కాస్ట్ చేస్తున్నా, అది మీరు వింటున్నారు. అండ్ నాకు కొంచెం లిజనర్స్ వస్తున్నారు, బాగానే ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. ఒక్కటి గుర్తుంచుకోండి, మూవీ రివ్యూస్ పక్కన పెడితే అంటే పర్సనల్ గా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ఈ రివ్యూ విని మూవీ పోవాలి, లేకపోతే యూట్యూబ్ లో ఒక కట్ సైడ్ అయిన ఛానల్ పెట్టినా, లేకపోతే ఒక టమాటాలు అమ్మాయి అయిన ఛానల్ పెట్టినా, లేకపోతే ఒక గంట ఐ మీన్ బెల్ కొట్టి అబ్బాయి ఛానల్ మూవీ రివ్యూస్ పెట్టినా, సో ఆ రివ్యూలు చూసి మూవీ పోవడం కన్నా నేనేమంటా అంటే చేతిలో డబ్బులు అంటే వెళ్ళండి అయ్యా. చేతిలో డబ్బులు ఉండి నీకు మూవీకి సినిమా ఇంట్రెస్ట్ చూడాలి, 3 గంటలు నేను సినిమాకి నా టైం ఇవ్వాలి అంటే వెళ్ళిపోండి, తప్పేముంది. రివ్యూ చేసి సినిమా పోవడం అనేది నిజంగా ఫోరిస్టింగ్. ఇప్పుడు ఈ రివ్యూ విన్నాక కూడా నేను సినిమా పోమని చెప్పాను, నాకు రివ్యూ ఏమనిపించిందో అది నేను ఇక్కడ చెప్పిన అంతే. అండ్ చాలా రివ్యూస్ లలో, యూట్యూబ్ రివ్యూస్ లలో ఎట్లుంటది అంటే స్పాయిలర్లు ఇస్తారు. ఆ స్పాయిలర్లు నాకు సినిమా థియేటర్ పోయి సినిమా చూస్తే ఏం చూడకపోతుంది, ఇది అన్నమాట సంగతి. అండ్ బయట వర్షాలు పడుతున్నాయి అమ్మ, కొంచెం జాగ్రత్త, కొంచెం అంబ్రెల్లా రెయిన్ కోట్లు అవన్నీ క్యారీ చేయండి. అండ్ వర్షాకాలం అయినా సరే సన్ స్క్రీన్ మాస్క్ పెట్టుకోవడం మర్చిపోకండి. బై.